కాళేశ్వరంపై కేటీఆర్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ల ఆలోచనలనే తీసుకుంటున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రిటైర్డ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి కంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందని, ఎన్డీఎస్ఏ రిపోర్ట్నే అమలు చేస్తామని చెప్పారు. ఈ నెల 31న మీటింగ్కు రావాలని ఎన్డీఎస్ఏ పిలిచిందని, రూల్స్ ప్రకారమే ముందుకెళ్తామన్నారు మంత్రి ఉత్తమ్. ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగయ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వాళ్ళే డిజైన్ చేసింది వాళ్ళే, కట్టింది వాళ్ళే, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. ఇంకా దాని గురించి మాట్లాడడం కొద్దిగా సిగ్గుంటే బాగుంటుంది. కాఫర్ డ్యామ్ కడితే మీరు ఎత్తిపోయొచ్చు. కాఫర్ డ్యామ్ కట్టాలి. కేటీఆర్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ సవాల్ తీసుకుంటున్నాము. ఇంజనీర్స్ లేదు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి కంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఎక్కువ నాలెడ్జ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ని అమలు చేస్తున్నాము. నెక్స్ట్ మీటింగ్ బీజేపీ వాళ్ళు కాదు, మాడితే చెప్పలేము. నెక్స్ట్ మీటింగ్ ఎన్డీఎస్ఏ దీని మీద 31వ తారీఖు మీటింగ్ పిలిచింది. ఏది అసలు సిచ్యువేషన్ ఏంది, దాన్ని ఇప్పుడు ఎట్లా ముందుకు పోవాలి, ఏం చేయాలి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ ఎక్స్పర్ట్స్, సిడబ్ల్యూసీ వాళ్ళని, తెలంగాణ ప్రభుత్వం అందరినీ పిలిచారు. ఆ రోజు దాన్ని సమీక్ష చేసి నిర్ణయం తీసుకున్నాం. మేము స్ట్రిక్ట్ గా రూల్స్ ప్రకారం, ఏదైతే పద్ధతి ప్రకారమే ముందుకు పోతున్నామో, మాకు ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు. కాళేశ్వరం బ్యారేజెస్ మరి గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలోనే డిజైన్ అయినాయి, నిర్మాణం అయినాయి, కూలిపోయినాయి. వాళ్ళ హయాంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చింది అక్కడికి. వాళ్ళ హయాంలోనే ఈ బ్యారేజీలు పోర్ డిజైన్, పోర్ కన్స్ట్రక్షన్, పోర్ ఓడినాం, అందుకోసమే కూలిపోయిన కూడా ఇచ్చిండ్రు. ఈ బ్యారేజీలని గేట్లు ఎత్తి పెట్టాలి, ఫ్రీ ఫ్లో అలో చేయాలని చెప్పి వాళ్ళ హయాంలోనే ఇవ్వడం జరిగింది. సరే, మేము భారతదేశంలో అంతర్జాతీయంగా భారత ప్రభుత్వం యొక్క నిపుణులతో మాట్లాడుతున్నాం. వాళ్ళు లిఖిత పూర్వకంగా మాకు ఇచ్చిన సలహా మేరకు ముందుకు పోతున్నాము. మేము ఆ 3 బ్యారేజెస్ టెస్టింగ్ చేసి, టెస్టింగ్ కూడా పూర్తి చేస్తున్నాం. సుమారు రిహాబిలిటేషన్ కి డిజైన్ చేసి, మరి ఐఐటి బాంబే అండ్ ఆఫ్రి ఇండియాతో దాన్ని రిహాబిలిటేషన్ వర్క్స్ డిజైన్ చేయించి పనులు మొదలుపెట్టి ఎంత తొందరగా వీలైతే తొందరగా బ్యారేజెస్ పనులు తీసుకొస్తాం. మరి అన్ని ఉట్టి అబద్దాలు మాట్లాడితే, నోటికి ఏది పడితే అది మాట్లాడితే కరెక్ట్ కాదు. కూలిపోయిన సిగ్గుపడాలి. వాళ్ళు ఇట్లా ఎక్కువగా మాట్లాడితే ఇది మరి మీరే జడ్జ్ చేసుకోవచ్చు. నీళ్లు ఇవ్వడానికి మేము అన్ని విధాలుగా సర్వశక్తులు ప్రయత్నం చేస్తున్నాము. కూలగొట్టిన వాళ్లే మీరు ఇది చేసినంటే ఎట్లా? అసలు కాదు బ్రదర్, మీరు అడగాల్సింది వాళ్ళు వచ్చినప్పుడు కదా, అసలు మీ హయాంలోనే కూలిపోయింది, మీరు సరిగ్గా కడితే ప్రాబ్లం కాదు కదా. కాదు నేనేమంటున్నా, మీరు సరిగ్గా కడితే ఇప్పుడు ప్రాబ్లం లేదు. కట్టింది వాళ్ళే, డిజైన్ చేసింది వాళ్ళే, కట్టింది వాళ్ళే, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. ఇంకా దాని గురించి మాట్లాడడం కొద్దిగా సిగ్గుంటే బాగుంటుంది. కాఫర్ డ్యామ్ కడితే మీరు ఎత్తిపోయొచ్చు. కాఫర్ డ్యామ్ కట్టాలి.